రాదు. ఏముంది ఎందుకు రాకున్నావు? మూసుకొని బాగుందా? నన్నే మూసుకొని బాగుంటున్నావా? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇందులో అదే రాశారు. ఎవరు రాసిరు? మా ఊరైనా రాసిండు. ఈ మంచిగా రాయలేదు. మళ్ళీ చదవ రాదు జర. మూసుకొని బాగానే ఉంది. మూసుకొని బాగుందా? నన్ను మూసుకొని బాగుంటున్నావా? కాలు పట్టుకుంటే చెప్పరా? మా ఆయన నన్ను కొట్టిండు దొంగ పాడుకో. అయితే నేను ఇంట్లోకి వెళ్ళి పాడిపోయి వచ్చిన. అబ్బాబ్బాబ్బా ఏం చేస్త్రీ ఎప్పుడు ఇలాగే చేస్తారా? ఈ మధ్యలో చేస్తున్నారా? అన్ని తెచ్చుకున్నాక అన్నం వండుకుని బియ్యం తెచ్చిన, కూరగాయలు తెచ్చిన, అన్ని తెచ్చిన. ఆ కొడుకు ఏడున్నాడో దొరుకుతలేడు. వాడు అడ్రస్ ఇక్కడ రాసిండు. మా ఊరు పేరు రాసిండు అక్క. మా ఊరు పేరు మూసుకొని బాగానే రాసిండు. మూసుకొని బాగుంటా. మా ఊరైనా రాసిండు. మూసుకొని బాగానే రాసిండు. ఏడున్నా చెప్పు. ఇదే ఊరు? ఇదా? ఇది ఖమ్మం. ఖమ్మంకి వెళ్ళి ఎంత దూరం పోవాలి మా అవ్వగారింటికి? మూసుకొని పో అంటే ఏందక్క? మూసుకొని పో అంటే వాళ్ళ అడ్రస్ అడిగి ఇట్లా అనేది. అదే రాసి పెట్టిందమ్మా. మేమేం నీ అడ్రస్ కావాలంటే వేరే వాళ్ళని కూడా అడుగు. అక్క పొద్దు మొబ్బులో పడుతుంది అక్క. మబ్బులు పడుతుంటే ఏదైతే అడ్రస్ రాసిందో అదే చెప్పినాను. ఫోన్ ఉందా? అదే ఉంది. నువ్వు మూసుకొని పో అంటున్నావు కదా. నాకు చదువు రాదానికి ఇట్లా అంటారా అక్క మీరు? ఈ క్యాండిడేట్ మనకు అర్థం కాదు. చదువు రాదనే కదా అక్క ఇట్లా ఊరదానిలాగా ఉన్నానే అక్క. మా ఊరికి బస్సు ఎక్కువ వచ్చిన అక్క. ఎర్ర బస్సు ఎక్కువ వచ్చిన. అట్లేనా మాట్లాడేది? అన్ని మోసుకొని వచ్చినాక జర మా ఆయన అడ్రస్ చెప్పరాదు. మా ఆయన అడ్రస్ ఇక్కడ రాస్తే చెప్తా. ఇక్కడ మూసుకొని పోనే ఉంది. తెలీదు సరే నీకు. మా అవ్వగారింటికి ఎట్లా పోవాలో అవ్వగారిలో మాకేం కావో చెప్పరాదు. నువ్వు ఎక్కడో చెప్తాం. ఏ ఊరు అది తెలియకనే అక్క గిన్ని బాధలు. సరే ఇది ఇంకొక ఎవరినైనా అడిగినా మమ్మల్ని అడిగినా చాలా మందిని అడిగినా. దునియా మందిని అడిగినా. ఊరు పేరే ఏదో ఊరు అక్క. గొప్ప ఫేస్ ఇంట్లో మరి ఇక్కడ మూసుకొని బాగుంది కాబట్టి ఏం చెప్పట్లేము. కాదు కాదక్క. ఈ అడ్రస్ మార్చి చెప్తున్నావు. ఇది ఇట్లా చెప్పొద్దు మళ్ళీ. సరే మా ముందే ఇంకొకరిని అడుగు. చదువుకున్న వాళ్ళని వాళ్ళు ఏం చెప్తారో చెప్పక్క. అదే చెప్పరా? ఎందుకు పెట్టుకోవాలమ్మా? ఇక్కడ రాసింది నేను చెప్తాను కదా. మూసుకొని బాగుంది. సరే మనం ముగ్గురం కలిసి ఇంకొకరిని పోయి అడుగుదాంపా. ఇంకెవరికి అడగాలి? అన్న ఇలా ఏముంది చదివి చెప్పా. అడ్రస్ ఉందా ఇక్కడ? ఏమన్నా మా ఆయన నన్ను కొట్టిండన్న. కొడితే మా ఊర్లో ఒక ఆయన కాడికి పోయి నేను రాపించుకొని వచ్చిన. పెద్ద ఆయన ఎందుకు రాస్తాడు చెప్పు ఇట్లా? వీళ్ళు మీ గ్యారంటీ కరోనా తగలాలని శాపం కూడా పెడుతున్నా. మోసం చేస్తున్నారు. నన్న మూసుకొని పో అంటూ వీళ్ళిద్దరు. నేను చదువుకోలేదానికి ఇట్లా అంటున్నా. అదేముంది? ఏం రాసింది? మూసుకొని పోను. ఊర్లో ఆయన రాసిండు. అంటే మీ ఆయన ఏం రాసిండో మాకు తెలియదు కదా. మా ఆయన కాదు, మా ఆయన కొట్టిండు. పెట్టి వీకిండు. మేడం చదువుకున్నారు అడగండి. ఏముంది అందులో? ఏముందో ఒకసారి చదివి చెప్పండి. నేను ఇంట్లోకి వెళ్ళి కూరగాయలు, బియ్యం అన్ని, నూనె కూడా నూనె తెచ్చిన. నూనె కూర చేసుకొని అన్ని తెచ్చిన. మా ఆయన కొట్టిండు. గుబాకు పెట్టి కొట్టిండు. ఒక పన్ను కూడా ఉడింది. మూసుకొని ఇట్లానేనా పెద్దోళ్ళు అయ్యుండి? ఇట్లానేనా? ఇక్కడ ఏముందో చెప్పారమ్మా. వాళ్ళని ఎదురగొట్టి నేను చూస్తే నాకు పాపం అనిపిస్తుంది కానీ ఇక్కడ ఉండదు. నేను ఫ్యాక్ట్ మాట్లాడు. నాకు అబద్ధం ఆడడం నిజం. నిజమా? ఎవరో నాకు తెలియదు. నేను ఎందుకు అట్లా కొట్టి అబ్బాబ్బాబ్బా ఏం చేస్త్రీ ఎప్పుడు ఇలాగే చేస్తారా? ఈ మధ్యలో చేస్తున్నారా?
ఏం ఫోనే ఉంది, ఇంకేం చెప్తాం మేము. చెప్పచ్చు కదా అన్న. నిజమే తల్లి, నీకు కావాలంటే ఎట్లా చెప్పాలి? చెప్పచ్చు కదా. ఇంకెవరినైనా అడిగినా సార్ మీరు మాట్లాడండి. ఇదేం చెప్పాం ఇదేంటండి? ఒకసారి వాళ్ళు చెప్పారు ఇంటల్లో మమ్మల్ని అందరూ ఎదురగొడుతుంది. అట్లా నేను అనేది నాకు చదువు లేదు. ఎవరు వాళ్ళు? మా ఊరు ఏ ఊరో తెలియదు అన్న. మా ఆయన కొట్టిండు, పువ్వుకు పెట్టి పీకినాక నేను బయటకు వచ్చినాక నా కన్ను ఉంటే మా ఇంట్లోకి వెళ్ళి కూరగాయలు మొత్తం వేసుకొని వచ్చిన. మబ్బులో పడుతుంది, మా ఇంటికి పోవాలి, మా అమ్మగారికి పోవాలి, ఈ లొకేషన్ చెప్పరాదేదో నువ్వు కూడా కట్టేదేనా అని చెప్పి. మేము అదే అంటే ఆమె నమ్మట్లేదు. అందరూ చెప్తున్నాం కానీ అందరూ మూసుకొని పో అంటే నేను ఎవరు పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అడగాలి? అర్థమైందా? ఇప్పుడు అందరూ అదే చెప్పారు. అందులో అదే ఉంది కదా, మరి మేమేం చెప్పాం? వేరే అడ్రస్ చెప్పామా మరి? గొప్ప ఫేస్ మరి. హై అంటే ఏంటి? నాకు తెలుసు కానీ చెప్పను అంటుంది. నీకు తెలుసు కానీ చెప్పను. ఎందుకు చెప్పు? నువ్వెందుకు చెప్పావు? నీకు తెలుసు కదా అడ్రస్, నువ్వెందుకు చెప్పావు? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అన్నా నీ చదువుకోలేదు. నేను మైన పట్టే ఊరికి వెళ్ళి వచ్చిన ఇట్లా ఇవన్నీ ఎత్తకొచ్చిందని అడ్రస్ చెప్పకపోతే ఇట్లా చెప్పు. నూనె సామాన్లు, కూరగాయలు, బియ్యం అన్నీ తీసుకొచ్చుకున్నాం. మరి చెప్పినప్పుడు అడ్రస్ చెప్పాలిగా నీకు. మా ఊర్లో పైన ఉన్నాడా? ఆయన పేరు ఏం పేరు? సోమయ్య రాసిచ్చిండు అడ్రస్. ఏం మాట్లాడుతున్నావా? తెలిసే మాట్లాడుతున్నావా? ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఏది సోమయ్య అంటండి. ఈ నోట్ అడితే సోమయ్య రాసిచ్చిండు. ఏ ఊరు అది? ఆ ఊరికి వెళ్ళి వచ్చిన. ఆ ఊరు ఏ ఊరు నాకు తెలియకలే కదా. మా అమ్మగారింటికి పోవాలి, మా ఆయన కొట్టిండు, దవడకు పెట్టి కొట్టిండు, దవడ పని చూసిండు. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? గొప్ప ఫేస్ మరి. మంచి నా మొగుడు మీద నేను కొట్లాడి ఇంట్లోకెళ్ళి గిరాలు పట్టుకొని వచ్చి ఇదంతా కమ్మాలా? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ పెద్ద స్కెచ్చే అబ్బా ఏం వాడకవయ్యా. అబ్బో బాగా వాడుతున్నావు కదా. 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నావు. 3 4 గో. కొంచెం అయ్యా ఏం చేస్తున్నా? నాగరాజు గారు చెప్పండి. జీ హాత్ ఏంట్రా?
ఈ ఊరు సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ అన్నది రాబోతుంది.